ఎక్కువ మంది అభిప్రాయం అదండి. అభిప్రాయాన్ని క్లారిఫై చేశారు, మంచి పని చేశారు, మీకు దండం. మీ అభిప్రాయాన్ని క్వశ్చన్ రూపంలో అడిగి మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు, ధన్యవాదాలు. చౌదరి గారు ఇక్కడ అవునా, మీరు తీస్తున్న సినిమా ఏ జోనర్కి సంబంధించింది? మామూలు రెగ్యులర్ సినిమానా లేకపోతే జోనర్లో జానపదం ఇవన్నీ ఏమన్నా? తెలుగు సాహిత్యం సంప్రదాయం, హైందవ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఉంటాయండి, రిఫ్లెక్ట్ అవుతుంటాయి, విలువలు ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఉంటూ ఒక సంగీతం సాహిత్యం ఉంటూ ఒక రోమాంచితమైన యాక్షన్ సన్నివేశం, ఉత్సుకత కొనసాగే సినిమా. దీంట్లోంచి మీరు ఏమి రాబట్టుకుని రాసుకుంటారు రాసుకోండి, అంతే. ఓకే, ఇవన్నీ ఉంటాయి. తెలుగు సినిమానేనా పాన్ ఇండియా సినిమా? తెలుగు వరకేనా? తెలుగు సినిమా దాని విస్తృత స్థాయికి వెళ్తుందా లేదా అనేది మేకింగ్ స్థాయిలో మీకు అర్థమవుద్ది, అంతే. బడ్జెట్ ఏమాత్రం పెట్టారు ప్రొడ్యూసర్ గారు? మీకు అన్ని లెక్కలు చెప్తే ఎలా? స్కేల్ అర్థం కావాలి. స్కేల్ చిన్న సినిమా చేస్తున్నారు, పెద్ద సినిమా. నేను ఎప్పుడు చిన్న సినిమాలు తీయలేను భయ్యా. చిన్న సినిమాలు అంటే అంటే 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, సింగిల్ డిజిట్ సినిమాలు ఎప్పుడు లేదు. అలానే డబుల్ డిజిట్స్తో స్టార్ట్ అయిన మొదటి అంకెల సినిమాలు కూడా తీయలేను, చాలా పెద్ద సినిమాలు తీస్తాను. అలా చెప్పండి. మోక్షజ్ఞ గారు ఇంట్రడ్యూస్ అవుతున్నారని తెలిసింది, అవును. మీ దాకా వచ్చిందా సార్? అది అంటే ప్రాజెక్టా లేదా న్యూసా? న్యూస్ కదా, ప్రాజెక్ట్. లేదు నాకు. కానీ ఆ సినిమాకి ఎప్పటి నుంచో మేమందరం ఆ న్యూస్ కోసం వెయిటింగ్. అది ఒక మంచి కాంబినేషన్ అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ న్యూస్. ఎందుకంటే నాకు తెలిసి ఆ న్యూస్ అంటే ఒక కాంబినేషన్ అని నాకు అర్థమైంది. ఆ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అని నేను. సార్, ఎన్టీఆర్ గారు అంటే ఎప్పుడైతే అభిమానం, మీకు చాలా ప్రేమ. ఆయన జీవిత చరిత్ర 1, 2 వచ్చినప్పుడు ఆ ఆలోచన నాకు ఎందుకు ముందుగా రాలేదని ఎప్పుడైనా బాధ అనిపించిందా? బాధ ఏమనిపించలేదు, నాకు రాలేదనిపించలేదు. నేను ఎప్పటికైనా తీద్దామని మాత్రం నేను లైఫ్లో అనుకున్నాను. అని యుగ పురుషుడు అనే ఒక టైటిల్ని దాదాపు 2000 నుంచి నేను రెన్యువల్ చేసుకుంటూ చాలా ఏళ్ల పాటు రెన్యువల్ చేస్తూనే ఉన్నాను. ఇంకా అనుకున్నాను ఒకప్పుడు చేద్దామని, ఒకప్పుడు అనుకున్నాను యుగ పురుషుడు అని. సార్, మీరు రాఘవేంద్రరావు గారికి అసిస్టెంట్ గా చేశారు, తర్వాత దాసరా గారు అంటే మీకు బాగా ఇష్టం, ఒకసారి స్టేజ్ మీద కూడా చెప్పుకున్నారు. అటువంటిది మీరు రెగ్యులర్ గా లవ్ స్టోరీ, ఇప్పుడు సాహిత్యం ఇవన్నీ చెప్తారు ఈ స్టోరీలో. గతంలో మీరు చెప్పినప్పుడు ఆయన తీసిన జానర్ ఆఫ్ మూవీస్ ఎవరు చేయలేదని చెప్పారు, దాసరా గారు జానర్. అటువంటిది మీరు ఎందుకు ప్లే చేస్తారు? ఆయన ఇష్టమైన డైరెక్టర్ అయినప్పుడు. అదే ఇప్పుడు సీతారాముల కళ్యాణం చూడడానికి సీతారామరాజుకి సంబంధం లేదు, యువరాజుకిను సీతారామరాజుకి సంబంధం లేదు. తర్వాత లాహిర్కిను యువరాజు సీతారామరాజులకు సంబంధం ఉండదు. మీరు చూడండి, చెప్తున్నాను. యువరాజులో అసలు ఏమి మహేష్ బాబుతో అటెంప్ట్ చేయాల్సిన ఫిలిం లాగా ఉండదు అలా కదా. అందులో యాక్షన్స్ ఉండవు, ఏముండవు. అలా ప్రయోగాత్మక చిత్రం అది. ఆయనే ఒక కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో ఆయనకు ఒక పిల్లాడు లాంటి సినిమా దాన్ని థియేటర్లో కూర్చోబెట్టి జనాలని ఒప్పించడం అనేది చాలా కష్టమైన సినిమా అది. తర్వాత లాహిర్ 4 గంటల ప్రేమ కథలు, అది అదొక రకమైన, మళ్ళీ దాంట్లో పగా ప్రతీకార మార్కులు కూడా ఉంటాయి. దాని తర్వాత వచ్చిన సినిమా సీతయ్య పోలీస్ ఆఫీసర్ సబ్జెక్ట్ కదా, అది వెరైటీ కదా అసలు. అది ఫ్యాక్షన్, దేవదాస్ వేరు. ఫ్యామిలీ డ్రామా ఉంది కదా సీతారామరాజు, అన్నదమ్ములు విడిపోవడం. ఇంకేం కావాలి మీకు? సోషల్ అవేర్నెస్ అని ఒక్క మగాడు చేశాను. దాని తర్వాత రే అనేది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చేశాను, ఏదో ఒకటి పాప్ వరల్డ్ ఇలా. సార్, ఇంత చాలా క్రాఫ్ట్ మీద ఏ టైప్ సబ్జెక్ట్ చేయాలి మీకు చెప్పండి సార్? అట్లానే కదా మీరు చెప్పారు, ఆయన తీసిన జానర్ ఆఫ్ మూవీస్ ఎవరు చేయలేదు, అటువంటి ట్రై చేస్తే బాగుంటాం. ఒకసారి స్టేజ్ మీద ఎవరు ట్రై చేస్తారని చెప్పట్లేదు. ఆయన యొక్క ఒక వ్యక్తి గురించి పొగిడేటప్పుడు ఆయన ఎన్ని రకాల పాఠశాలలు తీశారు అనేది చెప్పటం అనేది. ఇప్పుడు మీ గురించి చెప్పాల్సి వస్తే మీరు ఇలా స్నఫ్ కలర్ షర్టు ప్యాంట్ వేసుకొస్తారు ఎప్పుడు, ఆయన టేస్ట్ ఇది అని చెప్తాం. ఆయనలాగా నేను ప్రయత్నించలేదు, అలాంటి ప్యాంట్ షర్ట్ వేసుకొస్తానని దాని అర్థం కాదు. అదే ఆయన యొక్క గొప్పతనం చెప్తాం. నా ఉద్దేశం అది. నా ఉద్దేశం ఏంటంటే ఇష్టమైన దర్శకుడు అన్నారు కాబట్టి అమరాజీనామా కానీ సూర్యగడ్ లాంటి అదేనండి, అదే చెప్పేదండి. అది కాలం ప్రకారం మాకు వచ్చిన ఐడియాలతో వెళ్ళగలం. ఏ ఇతర వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఒకేలాగా ఆలోచించవు. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన కుటుంబ పరిస్థితులు, మనం చదివిన పుస్తకాలు, మనం కలిసిన స్నేహితులు, మనం ఎదిగిన కాలమాన పరిస్థితులు ఇంకొక వ్యక్తి కాలమాన పరిస్థితులు ఒకటేలాగా ఉండవు. ఒకే కుటుంబంలో పుట్టిన 2 వ్యక్తుల మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవండి.
అందుకని ఒకేలాగా ఆలోచించలేము. కార్బన్ కాపీలు మెయింటైన్ అవ్వవు. అందుకని ఆదర్శం వేరును, ఎనాలిసిస్, ఒక వ్యక్తిని అనాలిసిస్ చేయడం వేరును, అతనిలాగా అనుకరించాలనుకుంటే అవ్వలేమంటున్నాను. నేనైతే డిఫరెంట్ ఛానల్స్ ట్రై చేశాను, కుదిరినంత వరకు చేశాను. చౌదరి